అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయ సుబ్బారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో విశేష అతిథిగా చేసిన రాఘవరెడ్డి గారు, శివరామకృష్ణ గారు, వేదిక మీద ఇతర పెద్దల సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ సందర్భాన్ని నేను సందేశము ఉపన్యాసం అనే పదాల్లో వెళ్ళను. సభలో ఉన్న పెద్దలందరూ కూడా మహిమాన్వితులు, చాలా విషయాలు వాళ్ళందరికీ తెలుసు. భక్త కన్నం గురించి ఇంట్రొడక్షన్ నేను నా మాటల ద్వారా చెప్పడం కన్నా ఇక్కడ ప్రదర్శించిన కార్యక్రమాలు అనేది, మల్లికార్జున ఇచ్చిన నివేదికలు అనేది, మల్లికార్జున మాట్లాడిన మాటలు అనేది, పిల్లలు ప్రదర్శించిన అనేక కార్యక్రమాల ద్వారా ఈ పని యొక్క ఆవశ్యకత మీ అందరికీ తెలిసింది. కానీ నేను ఈ సందర్భాన్ని నేను ఒక విషయాన్ని మీ అందరికీ మీ ముందు ప్రతిపాదించే ప్రయత్నం చేసిన ఒక విషయాన్ని ఆధారం చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ జాగ్రత్తగా నా విషయాన్ని వింటారని ఆశిస్తున్నాను. నేను ఒక హాస్టల్ విత్ డిఫరెన్స్ అని హైదరాబాద్లో చైతన్యపురిలో ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ మీద డిఫరెన్స్ అనే దాని మీద హిందువుల ఆర్టికల్ వచ్చిన తర్వాత హాస్టల్ చూడడానికి వెళ్ళాను. ఆ హాస్టల్ మీద డిఫరెన్స్ యొక్క విశేషం ఏంటంటే, ఒక 100 సంవత్సరాలుగా ఈ యొక్క హాస్టల్ నిర్వహించబడుతుంది, హైదరాబాద్లో నిర్వహించబడుతుంది. ఈ 100 సంవత్సరాలు నిర్వహించబడుతున్న హాస్టల్ నుండి వచ్చిన వాళ్ళలో మన యూనియన్ మినిస్టర్ బి శంకరానంద, అట్లాగే కేంద్ర మంత్రి పనిచేసిన ఒక మంత్రి కూడా ఈ హాస్టల్ చదువుకోవడం జరిగింది. హాస్టల్ చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అనిపించిన విషయం అంటే, ఈ హాస్టల్ నిర్వహించిన వాళ్ళందరూ కూడా ఏ డోనార్ ఆధారంగా ఈ హాస్టల్ నిర్వహించబడింది. హాస్టల్ ని స్థానికులు నిర్వహిస్తున్నారు. మధ్యలో 10 years గ్యాప్ వచ్చిన తర్వాత మన స్థానికులు ఒక అవేర్నెస్ గ్రూప్ వచ్చేసి మొదలు స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా హాస్టల్ నిర్వహించబడుతుంది. నేను ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పెద్దలందరూ వేదికలు ఈ హాస్టల్ నిర్వహణ ప్రారంభానికి తీసుకొచ్చిన ఈ వికాస పట్టణంలో సహకరించిన అందరూ పెద్దలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి కర్నూలు నగరంలో పెద్దలందరూ విన్నపం చేస్తున్నారు. భక్త కన్నప్ప ఆవాసం ఇప్పటిదాకా నిర్వహించబడ్డ లోపల కర్నూలు నగరంలో ఉన్న కొద్దిమంది పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క ఆవాసం నిర్వహించబడ్డది. ఇక ముందు ఈ రోజు నుండి మల్లికార్జున శర్మ గారు ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వస్తే రఘురామయ్య గారి దగ్గరికి, భాస్కర్ రావు గారికి కొంతమంది దగ్గరికి వచ్చారు. కుదరకపోతే ఎక్కడికి వచ్చారు వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. మాకు అర్థం కానప్పుడు మేము భవిష్యత్ ఫోన్ చేసాము, రఘునాథ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, యుఎస్ లో పార్టిసిపేట్ చేశాను. నేను మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నా, ఈ రోజు తర్వాత ఈ హాస్టల్ యొక్క